దేవుని పరిశుద్ధ నామముకి మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ క్రిస్మస్ పర్వదినాన్న మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో గమనిస్తే 10వ వచనంలో ఇలాగ రాసి ఉన్నది. అయితే దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుని దూత గొల్లలతో మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభు జననం గురించి మనం గమనిస్తే ఎన్నో ఏండ్ల క్రితమే ఎంతోమంది ప్రవక్తలు యేసు ప్రభు జననం గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటామండి. ఎన్నో మంది ప్రవక్తల ద్వారా దేవుడు తన రాక కొరకై, ఈ భూలోకానికి రావాల్సిన ఆ ప్రణాళిక కొరకై ఎంతోమంది ప్రవక్తలతో ద్వారా మాట్లాడినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. యెషయా ప్రవక్త ఇలాగూ ప్రవచించినట్టుగా దేవుని వాక్యంలో చూద్దామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు రాసిన ఈ ప్రవక్త మాట్లాడిన ఈ వాక్యాన్ని మనం గమనిద్దామండి. 6వ వచనము 9వ అధ్యాయము 6వ వచనం గమనిస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఇక్కడ 5 విషయాలు మనం మాట్లాడుకుందామండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. యేసుక్రీస్తు యొక్క నామం గురించి మాట్లాడుతూ ఈ 5 విషయాల మాట్లాడండి. దీనిలో ఉన్న ఆత్మీయ అర్థాలను దేవుని ద్వారా మనం ఈనాడు తెలుసుకోబోతున్నామండి. మొట్టమొదటిగా మాట్లాడితే ఆయన యేసు ప్రభు గురించి మాట్లాడితే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని పేరు పెట్టబడును. 5 విషయాల గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉంటాం. ఈ 5 విషయాల్లో ఆత్మీయ అర్థాన్ని మనం దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుందామండి. మొట్టమొదటి గమనిస్తే ఆశ్చర్యకరుడు, ప్రవక్త మాట్లాడుతున్నాడండి యేసు క్రీస్తు గురించి. ఆశ్చర్యకరుడు, ఎందుకు ఆశ్చర్యం? మనం గమనిస్తే దేవుని వాక్యంలో గమనిస్తే యేసు క్రీస్తు యొక్క జననమే ఒక ఆశ్చర్యం. సాధారణమైన జననము మానవుల ద్వారా కలిగితే, యేసు క్రీస్తు యొక్క జననము మానవుడు కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి జన్మించినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. అంతవరకు ఎప్పుడు కూడా జరగలేదండి. అలాగూ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా, స్త్రీ ద్వారా ఒక మానవుడు జన్మించడము అంతవరకు ఏనాడు జరగలేదండి. ఇదొక ఆశ్చర్యం. ఎందుకంటే దేవుని దూత మరియతో మాట్లాడుతున్నప్పుడు మరి ఒక మాట అంటుందండి దేవుని దూతతో, అయ్యా నేను పురుషుని ఎరగని దానను అంటే, ఇప్పుడు దేవుని దూత ఏం మాట్లాడతాడంటే, అమ్మ నీ కలగబోయే గర్భము పరిశుద్ధాత్మ వలన కలగబోయే గర్భము, సాధారణమైన గర్భము కాదు ఇది, సాధారణమైన జననము కాదు ఇది ఈ జననము యేసు క్రీస్తు యొక్క ఈ జననము ఒక ఆశ్చర్యకరమైన జననము, ఒక అద్భుతకరమైన జననము. ఇది సాధారణమైన జననము కాదు. పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తు ఈ లోకానికి రావాలని ఆశపడ్డట్టుగా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని, అద్భుతకరమైన విషయాన్ని దూత మరియతో మాట్లాడుతున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. అందుకే ఈ లోకములో ఒక ఆశ్చర్యం, దేవుడు అనబడిన వారు, సృష్టికి కారణభూతుడైన యేసు ప్రభు, దేవునితో సమాన అత్వము కలిగిన యేసు ప్రభు మానవుని కొరకు, మానవుని రక్షించడానికి ఈ లోకానికి రావడము ఒక ఆశ్చర్యం. ఒక మానవుడు దేవునితో కోల్పోయిన సమాధానాన్ని తిరిగి కలిగించుటకు, సహవాసాన్ని కోల్పోయిన సహవాసాన్ని తిరిగి కలిగించుటకు దేవుని యొక్క పెద్ద గొప్ప ప్రణాళికలో యేసుక్రీస్తు ఈ లోకానికి రావడమే ఒక అద్భుతకరము, ఒక ఆశ్చర్యకరమైన విషయం అండి. అందుకే ఈయన ఒక ఆశ్చర్యకరుడు, గొప్ప ప్రణాళిక కలిగి ఈ లోకానికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు కనుక ప్రవక్త ఆనాడే యేసుక్రీస్తు కొరకు ఒక వాగ్దానము చేసినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం, ఒక ప్రవచనము చేసినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. ఇతను ఆశ్చర్యకరుడు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే దేవుడు, భూలోకాన్ని ఆశ్చర్యపరిచే దేవుడు, సాతాన్ను ఆశ్చర్యపరిచే దేవుడు. ఆయన జననమే ఆశ్చర్యం, భూప్రపంచానికే ఆశ్చర్యం కనుక అందుకే అతనికి మొట్టమొదటిగా ఆశ్చర్యకరుడు అని యెషయా ప్రవక్త పలికినట్టుగా చూస్తూ ఉంటామండి. రెండో విషయాన్ని గమనిస్తామండి. రెండో విషయాన్ని గమనిస్తే ఇక్కడ ఆలోచనకర్త, 5 బిరుదులు యెషయా ప్రవక్త యేసు ప్రభు గురించి మాట్లాడగా చూస్తూ ఉంటామండి. రెండో బిరుదు ఆలోచనకర్త. ఎందుకు ఆలోచనకర్త?
యేసు ప్రభువుకు ఎందుకు ఆలోచనకర్త అని బిరుదు ఇవ్వబడిందో ఒకసారి మనం గమనిస్తే, మనం ఆది కాండంలోనికి ఒకసారి పోవాలండి. ఆది కాండంలో మనం గమనిస్తే, ఆది కాండము మనం 3వ అధ్యాయంలో మనం గమనిస్తే 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం అండి. ఎప్పుడైతే యెహోవా దేవుడు మానవుని సృష్టించిన తర్వాత ఒక మంచి తోటను మానవుని కొరకు సృష్టించి అందులో ఆదామును అవ్వను అందులో పెట్టి వారికి కావాల్సిన ప్రతి ఒక్కటి దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా చూస్తూ ఉంటాం. కానీ ఒక విషయాన్ని దేవుడు ఆదాముకు అవ్వకు చెప్పినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉన్నదండి. ఈ చెట్టు మంచి చెడులను జ్ఞానం ఇచ్చే చెట్టు కనుక ఈ చెట్టులో ఫలాలు మీరు తినకూడదని దేవుడు ఆదాముకు అవ్వకు ఒక ఆజ్ఞ ఇచ్చినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. ఎప్పుడైతే ఆదాము అవ్వ ఆ తోటలో సంచరించుకుంటూ దేవునితో సహవాసం కలిగి ఉండి సంతోషంగా ఉన్న సమయాల్లో ఒకానొక సమయంలో అవ్వ అలాగూ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అవ్వతో సర్పం మాట్లాడినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. సాతాను సర్పం ద్వారా అవ్వతో మాట్లాడినట్టుగా చూస్తూ ఉంటాం. ఇది నిజమా? చూడండి, సాతాను మొట్టమొదటిగా కలిగించే ప్రయత్నం ఏంటంటే మానవుని జీవితంలో కన్ఫ్యూజన్, మానవుని జీవితంలో ఒక అలజడి తెచ్చినట్టుగా చూస్తూ ఉంటామండి. ఇక్కడ చూస్తే ఏంటంటే అవ్వతో మాట్లాడుతుంది, ఇది నిజమా? అయ్యో, మీరు ఈ పండు తింటే మీరు చావనే చావరు. చూడండి, అవ్వ ఆ మాటలకు నిలబడిపోయిందండి. అవ్వ చూడండి దేనికి బానిస అయిపోయిందంటే ఆమె ఆలోచన విధానానికి బానిస అయినట్టుగా చూస్తూ ఉంటాం. అప్పటి వరకు ఆనాడు వరకు కూడా ఆదాము కానీ అవ్వ కానీ దేవుని మాటకు లోనుబడి వీరి ఆలోచన అంతా కూడా దేవునితో కలిసినట్టుగా చూస్తూ ఉంటామండి. ఏనాడైతే అవ్వ సాతాను మాటలు వినడం ప్రారంభించిందో సాతాను అవ్వ యొక్క ఆలోచనను పట్టుకున్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. అందుకే అవ్వ యొక్క ఆలోచనకు బానిసైనట్టుగా చూస్తూ ఉంటాం దేవుని వాక్యంలో. దేవుని మాటకు లోబడకుండా ఆమె సొంత ఆలోచనకు బానిస అయిపోయినట్టుగా చూస్తూ ఉంటామండి. ఎప్పుడైతే అవ్వ తన సొంత ఆలోచనకి బానిస అయిపోయి సాతాను మాటకు లోబడిందో ఆ బానిసత్వము మానవునికి సంక్రమించినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. అందుకే చూడండి, మానవుడు మొట్టమొదటిగా తన ఆలోచనకే బానిసైనట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. తన ఆలోచన ద్వారా సాతానుకు బానిసైనట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఏమంటే యేసుక్రీస్తుకున్న రెండవ బిరుదు ఏంటంటే ఆలోచనకర్త. ఎందుకు ఆలోచనకర్త అంటే యేసుక్రీస్తు నీకు ఆలోచన బోధించడానికి, ఉపదేశం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో చూద్దామండి. మనం కనుక కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనం మనం కనుక గమనిస్తే ఇక్కడ ఒక మాట ఉందండి, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పదను. చూడండి, మానవుడు తన సొంత ఆలోచనకే బానిసైనప్పుడు దేవుడు మాట్లాడండి, నీకు ఉపదేశము నేను చెప్పదను. ఈనాడు ఎంతోమంది కూడా వారి ఆలోచనకి బానిసైనట్టుగా దేవుని చూస్తూ ఉంటామండి. వారి ఆలోచనకి బానిస, వారికి ఏది మంచిగా అనిపిస్తుందో అందుకే దేవుని వాక్యం గమనిస్తే ఒకనికి సరి అయినదిగా కనబడు మార్గము కలదు, కానీ తుదకది నరకానికి నాశనానికి దారి తీస్తున్నాడు అన్నట్టుగా దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటామండి. మనం గమనిస్తామండి, మన ఆలోచనలకు మనకు ఏదో మంచిది కనబడినట్టుగా దేవుని వాక్యం మన జీవితంలో చూస్తూ ఉంటామండి. కానీ మానవుడు మొట్టమొదటిగా తన ఆలోచనకే బానిస అయినట్టుగా దేవుని వాక్యంలో చూస్తామండి. సాతాను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మానవుని దేవుని ఆలోచన నుంచి దూరం చేసినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. అందుకే దేవునికి ఏమంటే ఆయన ఆలోచనకర్త, నీకు మంచి ఉపదేశాన్ని చేయడానికి వస్తున్నట్టుగా చూస్తూ ఉంటాం. నీ ఆలోచనను దేవుడు ఆలోచనతో ఏకీభవించి దేవుడు నీకు ఆలోచన చెప్పడానికి, దేవుడు నేను ఈ బంధకం నుంచి బయటికి తీసుకురావడానికి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. అందుకే రెండవ బిరుదు అతనికి ఆలోచనకర్తగా దేవుని వాక్యంలో మనం చూసామండి. మూడో వాక్యం గమనిస్తే యేసుక్రీస్తుకు బలవంతుడు ఆయన దేవుడు అని ఆయనకు బిరుదు ఇచ్చినట్టుగా చూస్తూ ఉంటామండి. ఎందుకు బలవంతుడు? దేవునితో సహవాసము మానవుడు కోల్పోయిన తర్వాత మానవుడు బలహీనపరచబడ్డట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. ఒక విషయాన్ని మనం గమనించాలండి, దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటే నువ్వు బలవంతుడివే, కానీ దేవునితో సహవాసం లేనిట్టయితే నువ్వు బలహీనుడు అన్న విషయాన్ని గమనించండి. చూడండి, అప్పటి వరకు ఆదాము అవ్వ దేవునితో ఎప్పటి వరకు అయితే దేవునితో సహవాసం కలిగి ఉన్నారో అప్పటి వరకు కూడా వారు బలవంతులే. కానీ ఎప్పుడైతే దేవునితో సహవాసం కోల్పోయినారో, పాపము వారి జీవితంలో వచ్చేసినాదో, దేవునితో సహవాసం కోల్పోయి సాతానుకి లోబడము
మొదలుపెట్టినారో నా ప్రియమైన బిడ్డలారా, అవ్వ ఆదాము బలహీనపరచబడ్డట్టుగా చూస్తూ ఉంటాం. సాతాను ఈ మానవుని బలహీనపరిచి సాతాను మానవుని ఆధీనంలో తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఏమన్నాడు ఇక్కడ, బలహీనుడు మానవుడు బలహీనుడు. కీర్తనను గమనిస్తే 27వ కీర్తన మనం గమనిస్తే ఒక మాట ఉందండి. ఇక్కడ 27వ కీర్తన మొదటి వచనంలో దావీదు మహారాజు ఒక మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉంటామండి. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడదును. నా యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. చూడండి, యెహోవా నాకు వెలుగు అంటే దేవుడు నాకు రక్షణకర్త కనుక నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయాన్ని చెప్తున్నానండి, ఏనాడైతే మానవుడు దేవునితో సహవాసం కోల్పోయినాడో భయము మానవుల్లోనికి వచ్చినట్టుగా చూస్తూ ఉంటాం. భయపడము మానవునికి సహజ లక్షణంగా మారిపోయిందండి. ఈనాడు నీ జీవితం ఎలాగుందండి? మనం కూడా మన జీవితంలో గమనిస్తే ప్రతిదానికి భయమే. ఏదైనా పని చేయాలంటే భయమే, ఎవరితో మాట్లాడాలంటే భయమే. భయము మానవునికి వచ్చినట్టుగా చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే సాతానుకు లోబడతామో ఆ సాతాను మానవునికి భయాన్ని నింపినట్టుగా చూస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఏమంటాడంటే దేవుని భయాన్ని నింపి బలహీనపరిచినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఏమంటాడంటే యేసుక్రీస్తుకు బలవంతుడైన దేవుడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా, ఎలాంటి డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, కృంగిపోయే సిచ్యువేషన్లో ఉన్నా కూడా నా ప్రియమైన బిడ్డలారా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు బలహీనుడవు కావు. మనం గమనిస్తుంటే దావీదు ఒకసారి గొలియాతుని ఎదుర్కొనే సమయాల్లో దావీదు ఒక మాట మాట్లాడుతాడండి. ఈ యుద్ధం ఎవరిది? ఈ యుద్ధం యెహోవాది. మన జీవిత ప్రయాణంలో మనము ప్రతి దినము ఫేస్ చేస్తున్న ఈ ఛాలెంజెస్లో దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు బలవంతుడివే. ఒకవేళ దేవుడు నీకు తోడుగా లేనట్టయితే నువ్వు బలహీనుడు అన్న విషయాన్ని గమనించుకోండి. ఒకవేళ నువ్వు సందర్భాలకు భయపడుతున్నావంటే, ఒకవేళ నువ్వు పరిస్థితులకు భయపడుతున్నావంటే, ఒకవేళ నువ్వు విశ్వాస జీవితంలో విశ్వాసుడవే అనుకుంటూ ప్రతి విషయానికి నువ్వు భయపడుతున్నావంటే దాని అర్థం ఏంటంటే సాతాను నిన్ను ఇంకా కృంగ తీసుకుంటున్న విషయాన్ని గమనించాలండి. దేవునికి లోబడిన వ్యక్తులు కానీ, దేవునికి లోబడిన కుమారులు కానీ, కుటుంబాలు కానీ భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే చిన్న చిన్న సందర్భాలు చూసి, చిన్న చిన్న సంఘటనలు చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకున్నది బలవంతుడైన దేవుడు యేసుక్రీస్తు. నీకు నాకు కుటుంబాలకు బలము దయచేయడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తూ ఉంటాం. సాతాను యొక్క బంధకాల నుండి, సాతాను యొక్క ఉచ్చుల నుండి దేవుడు మనల్ని విడిపించి ఆ బలమైన శక్తి ద్వారా మనం విడిపించడానికి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో చూస్తామండి. అందుకే యేసుక్రీస్తుకు బలవంతుడైన దేవుడు. నువ్వు బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు, నా ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నా కూడా, నువ్వు ఒంటరి వాడవని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. నేను బలహీనుడనే, ఈ సమస్యను నేను ఎదుర్కోలేను అని నువ్వు బాధపడుతుండొచ్చు. నీ కనబడుతున్న సమస్య, నీ ఎదురుగా ఉన్న సమస్య చాలా పెద్దగా కనబడుతుందేమో. నా ప్రియమైన బిడ్డలారా, ఒక విషయాన్ని గమనిద్దామండి. మీరు సమస్యను చూసిన రోజులు భయపడుతూనే ఉంటారండి. ఏనాడైతే సమస్యను చూడడం ఆపేసి దేవుని తట్టు చూడడం మొదలు పెడతారో సమస్య మీకు చాలా చిన్నగా కనబడతారండి. సమస్యకు భయపడరు. ఎందుకంటే బలవంతుడైన దేవుడు నిన్ను కూడా బలపరిచే దేవుడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తామండి. చూడండి, పేతురు ఆ నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడండి. ఎంతవరకైతే యేసుక్రీస్తుని చూస్తూ ముందుకు సాగి నడిచాడో ఆ నీళ్ళ మీద, అలల మీద నడిచినట్టుగా చూస్తూ ఉంటామండి. కానీ ఎప్పుడైతే పేతురు ఇటువంటి దిక్కులు చూడడం ప్రారంభించిండో ఆ గాలిని చూసి భయపడడం ప్రారంభించాడండి. ఆ తుఫాను చూసి భయపడము ప్రారంభించినాడండి. ఎప్పుడైతే భయం వచ్చిందో ఆ సమయంలోనే పేతురు కుంగిపోతున్నట్టుగా, దిగజారిపోతున్నట్టుగా, మునిగిపోతున్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తామండి. ఈనాడు ఒక విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తుకు మూడో బిరుదు బలవంతుడైన దేవుడు. ఆ యేసుక్రీస్తు నిన్ను బలపరచడానికే ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో గమనిస్తామండి. ఆ యేసుక్రీస్తు నీ కుటుంబాన్ని బలపరచడానికే ఈ లోకానికి వచ్చినట్టుగా గమనిస్తామండి. నీవు నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తూ ఉంటామండి. నీ జీవితము బలహీనంగా ఉందా? నీ కుటుంబము ఈనాడు బలహీనంగా ఉందా?
ఈ క్రిస్మస్ సందర్భంలో ఎలాంటి జీవితము నీవు కలిగి ఉన్నావు, నీ కుటుంబం కలిగి ఉందన్న విషయాన్ని ఒకసారి గమనిద్దామండి. నిన్ను రక్షణలోకి తీసుకొచ్చి, నీ కుటుంబాన్ని రక్షణలోకి తీసుకొచ్చి బలపరచడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తామండి. బలపరిచే దేవుడు. కీర్తనలో మనం గమనిస్తే 37వ కీర్తనలో చూద్దాం ఒకసారి. 37వ కీర్తన 39వ వచనం కూడా ఒక మాట మనం గమనిస్తామండి. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. ఓనా ప్రియమైన బిడ్డలారా, నీకు ఆశ్రయ దుర్గము దేవుడే, నీకు బలపరిచే దుర్గము దేవుడే. దావీదు మహారాజు ఎన్నో సందర్భాల్లో ఈ మాట చెప్పినట్టుగా దేవుని వాక్యంలో చూస్తామంటాడు. నా బలవంతుడు, నా కోట, నా ఆశ్రయ దుర్గము. ఓ నా ప్రియమైన బిడ్డలారా, సాతాను ఉచ్చుల నుండి నువ్వు బయటికి వచ్చినప్పుడే దేవుని బలము నీకు అండగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలండి. దేవుని బలము నీకు కావాలంటే, దేవుని యొక్క దుర్గము నీకు ఉండాలంటే, దేవుని యొక్క ఆశ్రయ దుర్గము నీకు ఉండాలంటే నా ప్రియమైన బిడ్డలారా, ఈ క్రిస్మస్ పర్వదినాన్న మనం గమనిస్తాం. సాతాను ఉచ్చుల నుండి మనం బయటికి వస్తే దేవుని బలాన్ని మనకు తోడుగా ఉన్నట్టుగా చూద్దామండి. దేవుని బలాన్ని మనకి ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో గమనిస్తామండి. 4వ మాట ఏంటంటే నిత్యుడగు తండ్రి. ఆత్మీయ అర్థం గమనిస్తే ఏంటంటే నిత్యుడగు తండ్రి. చూడండి, మళ్ళీ మనము మన వాక్య పఠనానికి వెళ్ళినట్టయితే ఆది కాండంలో ఏనాడైతే ఆదాము అవ్వ పాపం చేసి దేవుని సహవాసం కోల్పోయినారో అదే రోజు వారి నిత్యత్వాన్ని కూడా కోల్పోయిన విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూడొచ్చండి. అందుకే దేవుడు యేసుక్రీస్తును ఈ లోకాన్ని పంపిస్తూ ఏం చెప్పినంటే నిత్యుడగు తండ్రి, నీకు నిత్య జీవం ఇవ్వడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం గమనించాలండి. నిత్య జీవాన్ని కోల్పోయినామండి మనము. నిత్య జీవాన్ని, దేవునితో నిత్య జీవ సహవాసాన్ని కోల్పోయినట్టుగా దేవుని వాక్యంలో చూస్తామండి. ఓ నా ప్రియమైన బిడ్డలారా, తిరిగి నీకు, నీ కుటుంబానికి ఆ నిత్య జీవం ఇవ్వడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో చూస్తామండి. అందుకే అతనికి నిత్యుడగు తండ్రి. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో గమనిస్తే మనం గమనించండి. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 4వ వచనంలో గమనిస్తే ఒక మాట ఉందండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనంలో గమనిస్తే ఒక మాట ఉంటుందండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యేసుక్రీస్తులో జీవం ఉందండి. ఆ నిత్య జీవాన్నే నీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నానండి. ఈనాడు ఈ క్రిస్మస్ పర్వదినాన్న నీకు నిత్య జీవం ఇవ్వడానికే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నానండి. నీ కుటుంబానికి నిత్య జీవం ఇవ్వడానికే. చూడండి మానవులారా, మనందరం కూడా దేవుని యొక్క నిత్య జీవాన్ని కోల్పోయినామండి. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమే పాపం అంటావో, ఆదాము అవ్వ ద్వారా ఆ పాపాన్ని మనమందరూ కూడా మన జన్మ ద్వారా పాపులమేగా జన్మించినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. కనుక ఈ కోల్పోయిన నిత్య జీవాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము నీకు ఇవ్వడానికి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. అందుకే అతనికి ఏమనంటే నిత్యుడగు తండ్రి. 5వదిగా సమాధాన కర్తయగు అధిపతి, అతనికి పేరు పెట్టబడను. అంటే చూడండి, 5వ బిరుదు యేసుక్రీస్తుకి ఏమై ఇవ్వబడ్డదంటే సమాధాన కర్తయగు అధిపతి. మనం గమనిస్తామండి, ఏనాడైతే ఆదాము అవ్వ దేవుని మాటను లోబడకుండా సాతాను మాటకు లోబడి వారి ఆలోచనకు బానిసైనారో అదే రోజు మానవుడు తన సమాధానాన్ని కోల్పోయినట్టుగా చూస్తూ ఉంటామండి. 3 విధాల సమాధానాన్ని కోల్పోయాడండి ఆదాము అవ్వ. మనం ఆదాము విషయం గమనిస్తే 3 రకాల సమాధానాన్ని కోల్పోయినట్టుగా దేవుని వాక్యంలో చూస్తామన్నాడు. మొట్టమొదటి సమాధానము, అతనికి తన దేవునికి సమాధానము కోల్పోయినట్టుగా చూస్తూ ఉంటామండి. మానవునికి దేవునితో సమాధానాన్ని కోల్పోయినట్టుగా చూస్తూ ఉంటామండి. 2వది, అతనికి తన భార్యకు సమాధానాన్ని కోల్పోయినట్టుగా చూస్తూ ఉంటామండి. అతనికి ఇతరులకు సమాధానం కోల్పోయాడు. ఎందుకంటే మనం గమనిస్తే యెహోవా దేవుడు ఆదాముతో మాట్లాడినప్పుడు ఆదాము ఒక మాట చెప్తాడండి, ఈమె ద్వారానే నేను తిన్నాను,
సమాధానం కోల్పోయినండి అంటే ఇతరులతో సమాధానం కోల్పోయినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. మూడోదిగా తనలోని సొంత సమాధానాన్ని కూడా కోల్పోయినట్టుగా చూస్తూ ఉంటాం. ఈనాడు మానవుడు ఈ మూడు సమాధానాలతో ప్రపంచంలో సతమతమవుతున్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. ప్రతి మానవునికి దేవునితో సహవాసము అవసరము, ప్రతి మానవునికి దేవునితో సమాధానము అవసరం అండి. ఎంతోమంది మనం గమనిస్తే ఈ ప్రపంచంలో దేవునితో సహవాసం కలిగి ఉండాలని, దేవునితో సమాధానం కలిగి ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. నా ప్రియమైన బిడ్డలారా, ఈ ప్రయత్నాలన్నీ కూడా దేవునితో సహవాసాన్ని కానీ సమాధానాన్ని ఏవి ఇవ్వండి. కేవలము యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన నాడే దేవునితో సహవాసం కలిగి ఉంటారనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నానండి. ఎంతోమంది ఎన్నో రకాలమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఎన్నో మంది యాగాలు చేయడం కానీ, ఎంతోమంది వారి జీవితాలలో ఎన్నో వ్రతాలు చేయడం కానీ, లేకుంటే వారి జీవితంలో ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఎందుకని? దేవునితో సమాధానంగా ఉండాలని ఎన్నో హోమాలు చేయడం కానీ, బలులు ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారండి. నా ప్రియమైన బిడ్డలారా, నిజమైన దేవుడు ఇవన్నీ కోరుతలేడని దేవుని వాక్యంలో ఉందండి. నిజమైన దేవుడు నీ నుండి బలులు కోరుతలేడు. నిజమైన దేవుడు నీ నుండి యాగాలు హోమాలు కోరుతలేడన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం గమనించవచ్చండి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. ఎవరైనా పర్వాలేదు, ఈ లోకంలో నువ్వు ఏ కులస్తుడైనా పర్వాలేదు, ఏ మతస్థుడైనా పర్వాలేదు, ఏ జాతి వాడైనా పర్వాలేదు, ఎలాంటి రంగు కలిగి ఉన్న వాడవైనా పర్వాలేదు. నా ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నీకు నీ కుటుంబానికి రక్షణ ఇవ్వడానికి, నీకు నీ కుటుంబానికి ఆ కోల్పోయిన సమాధానాన్ని ఇవ్వడానికి. నా ప్రియమైన బిడ్డలారా, మీరు ఒక విషయాన్ని గమనించండి. కొంతమంది లక్షలు కోట్లు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారండి. ఎందుకంటే వారి జీవితంలో సమాధానం లేకుండా, ఎన్ని కుటుంబాల్లో సమాధానం లేకుండా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. నా ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో సమాధానం లేదా? నీ కుటుంబంలో సమాధానం లేదా? ఎలాంటి ప్రయత్నాలు అవసరం లేదు. నిజమైన దేవుడు యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా మీరు అంగీకరిస్తే మీ జీవితంలో సమాధాన కర్తయ్యకు అధిపతి మీకు సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా దేవుని వాక్యంలో చూద్దామండి. ఈనాడు క్రిస్మస్ సందర్భంలో యేసుక్రీస్తు జననము మనం ధ్యానించే ఈ సమయంలో అలాంటి సమాధానం నీకుందా? అలాంటి సంతోషము నీకుందా? మనం గమనించాలండి. యేసుక్రీస్తుకు 5 బిరుదులు ఇచ్చినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. 5 బిరుదులండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. అవునా ప్రియమైన బిడ్డలారా, ఈ 5 విషయాలు మానవుడు కోల్పోయినట్టుగా చూస్తూ ఉంటామండి. ఈ 5 విషయాల్లో మానవుడు దేవుడి నుంచి దూరంగా అయిపోయినట్టుగా చూస్తూ ఉంటామండి. కనుక ఈ 5 విషయాలను దేవుడు నీకు ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటామండి. యేసుక్రీస్తు ఈ లోకంలో మానవుడు కోల్పోయిన ఈ 5 సందర్భాలను, 5 విషయాలను తిరిగి మనకి ఇవ్వడానికే యేసుక్రీస్తు ఈ లోకంలో నీ కొరకు, నీ కుటుంబం కొరకు జన్మించిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నానండి. నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో ఉండాలంటే, నిజమైన క్రిస్మస్ నీ కుటుంబంలో ఉండాలంటే, నిజమైన క్రిస్మస్ సంతోషాలు నీ కుటుంబంలో ఉండాలంటే, నా ప్రియమైన బిడ్డలారా, ఈనాడు యేసుక్రీస్తు నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన విషయాన్ని గమనించండి. ఈ రక్షణ అనుభవం లేకుండా ఈ 5 ఆశీర్వాదాలు మీరు పొందుకోలేరండి. మీ పాప క్షమాపణ కలగకుండా, రక్షణ అనుభవం లేకుండా ఈ 5 అనుభవాలు గుండా మీరు పోలేరండి. దేవునితో సహవాసాన్ని పొందలేరండి అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నానండి. అవునా ప్రియమైన బిడ్డలారా, ఈనాడు క్రిస్మస్ సంతోషం, సమాధానం మనందరికీ అవసరం. ఈనాడు క్రిస్మస్ మంచి బట్టలు, ఇంటికి రంగులు, ఇంకేదో పండుగ చేయవచ్చండి. ఇవన్నీ అవసరమే, సంతోషమే, మనం సెలబ్రేట్ చేయాల్సిన విషయమే. కానీ let us not forget the main essence of this Christmas. Let us not forget the main message which Jesus wanted to give to you. యేసుక్రీస్తు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడండి. యేసుక్రీస్తు నేను రక్షించడానికి ఇష్టపడుతున్నాడండి. యేసుక్రీస్తు నీ జీవితంలో సమాధానాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడండి. అవునా ప్రియమైన బిడ్డలారా,
నిజమైన సంతోషము హంగులు ఆర్భాటాలతో రాదండి. నిజమైన సంతోషము డబ్బులు వెచ్చించడంలో రాదండి. నిజమైన సంతోషము రంగులు వేసినంత మాత్రాన రాదండి. నిజమైన సంతోషము యేసుక్రీస్తు ద్వారానే ఈ లోకానికి నీకు సమాధానము, సంతోషము, నిత్య జీవము కలుగుతుందన్న విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడము కారణము కోల్పోయిన నీ సమాధానము, కోల్పోయిన మన సమాధానాన్ని తిరిగి దేవునితో సమాధానపరచమని, సాతాను బంధకంలో ఉన్న నా జీవితాల్ని విడిపించి దేవునితో ఏకీభవించి నిత్య జీవాన్ని నీ కుటుంబానికి నష్టపడుతున్న విషయాన్ని గమనించు. ఓ నా ప్రియమైన బిడ్డలారా, ఇదే నిజమైన క్రిస్మస్, ఇదే నిజమైన సంతోషం అండి. చాలాసార్లు మానవులు టెంపరీ సంతోషాల గుండా పరిగెడతా ఉంటారండి. ఓ నా ప్రియమైన బిడ్డలారా, డబ్బు అవసరమే, వస్తువులు అవసరమే. ఈ తాత్కాలికమైన సంతోషాలు నీ కొంచెం సేపు వరకే సంతోషం అండి. ఒకసారి గమనిద్దాం. నీకు నిజమైన సంతోషం నీ జీవితంలో కావాలంటే, దేవునితో నిత్య జీవం పొందుకోవాలంటే రక్షణ ద్వారానే నీకు నిజమైన సంతోషము ఈ లోకంలో నీకుంటుందన్న విషయాన్ని గమనించండి. అదే నిజమైన క్రిస్మస్ మెసేజ్ అండి. ఇంటి ముందు రంగులు వేసినంత మాత్రాన, పెద్ద 2-3 స్టార్లు పెట్టినంత మాత్రాన, పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టినంత మాత్రాన, ఇల్లంతా కూడా అలంకరించినంత మాత్రాన సంతోషము రాదండి. యేసుక్రీస్తుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించిన నాడే ఆ సంతోషము, అనుభవము నీ లోపల ఉప్పొంగుతుందన్న విషయాన్ని గమనించండి. సమాధానము, సంతోషము దేవుడు నీకు, నీ కుటుంబానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ క్రిస్మస్ సందేశంలో దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాన్ని గమనించి, మీకు ఇంకా రక్షణ లేనడైతే ఈనాడే, ఈ క్షణమే మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. దేవుడు నీకు రక్షణ ఇవ్వడానికి ఇంకా సిద్ధంగా ఉన్న విషయాన్ని గమనించండి. రక్షణ పొందుకుందాం, దేవుని ఆనందిస్తాం. ఒక రక్షణ పొందుకొని దేవునికి దూరంగా జీవిస్తున్నట్టయితే నా ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యము నీ కొరకే. తిరిగి దేవునితో సమాధాన పడదాం. దేవా నన్ను క్షమించని ఈనాడు అడుగుదామండి. మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు ఈ సంతోషమైన శుభవార్తని, ఈ క్రిస్మస్ని ఇంకా మరింత సంతోషంగా చేసేలాగున మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం. కృపగల నా తండ్రి, ప్రేమగల నా రాజా, నిజమైన క్రిస్మస్ అనుభవించేలాగున ఈ వీక్షకులందరూ కూడా మీరే దయచేయమని, రక్షణ లేని వారు రక్షణ దయచేయమని, బలపరచమని, సమాధానపరచమని యేసునామమున వేడుకొని ప్రార్థన చేసిన తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబాలందరూ కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున మీ అందరికీ అందజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.